శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2027 గోదావరి పుష్కరాల విజయవంత నిర్వహణకు సమగ్ర కార్యాచరణ అవసరం. కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాలు. కార్మికులంతా మనకు అండగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం కార్మికులకు సహకారం అందిస్తుంది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. టీఎన్టీయూసీ భవనం ప్రారంభం. ఏపీ పీఎం టీఎన్టీయూసీ నూతన కమిటీకి అభినందనలు. నగర వైసీపీ బీసీ మహిళ అక్రమ అరెస్ట్ విడుదల. కూటమి ప్రభుత్వంపై పైశాచిక చర్యలపై ప్రజలే గుణపాఠం చెబుతారు. మాజీ ఎంపీ భరత్ రామ్. 3 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద వైసీపీ శ్రేణుల ఆందోళన. జరగనున్న గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి కోరారు. శుక్రవారం బొమ్మూరు కలెక్టరేట్ సమావేశ మందిరంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి ప్రణాళికలు సన్నద్ధతపై సంబంధిత శాఖలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పోలీస్, టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పుష్కరాలకు చేపడుతున్న ఏర్పాట్లను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత పుష్కరాల అనుభవాలను పరిగణలోనికి తీసుకొని 2027 గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సూచించారు. సుమారు 6 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేయనున్నారని అంచనా ఉన్నందున మౌలిక సదుపాయాలు, క్రౌడ్ మేనేజ్మెంట్, రవాణా వ్యవస్థ, వసతి, ఆహారం, వైద్య సేవలు మరియు స్వచ్ఛత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలను నిర్దేశించి దశల వారీగా పనులు పూర్తి చేయాలని, ట్రాఫిక్, క్రౌడ్ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ అంశాలపై పోలీస్ శాఖ రూపొందించిన ప్రణాళికలను మరింత శాస్త్రీయంగా అమలు చేయాలని సూచించారు. విశాఖపట్నం, విజయవాడ, ఖమ్మం ప్రాంతాల నుంచి రాజమండ్రి మీదుగా వచ్చే వాహనాలను పట్టణంలోనికి రానివ్వకుండా ప్రత్యామ్నాయ రోడ్డు మార్గాలు సిద్ధం చేయాలని కలెక్టర్ తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పుష్కరాలకు వచ్చే వాహనాలు పట్టణ సరిహద్దుల్లో ఏర్పాటు చేయబోయే ప్రత్యేక పార్కింగ్ జోన్లలో నిలిపి అక్కడి నుంచి షటిల్ బస్సులు నడిపి భక్తులను ఘాట్లకు తరలించడం ద్వారా ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించాలని అన్నారు. పుష్కరాల సమయంలో రోజుకు సుమారు 2 లక్షల మంది రైలు మార్గంలో 25,000 మంది బస్సుల ద్వారా రావచ్చని అంచనా ఉన్నందున రైల్వే, ఆర్టీసీ, రవాణా శాఖల సమన్వయంతో వారం రోజుల్లో సమగ్ర ప్రణాళిక సమర్పించాలని సూచించారు. పుష్కరాల దృష్ట్యా పట్టణంలోని సుమారు 25 ప్రధాన రోడ్ల విస్తరణ ప్రతిపాదనలో ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. వీటిలో ముఖ్యంగా తూర్పు రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, కాతేరు, మోరంపూడి నుంచి సరస్వతి ఘాట్ రోడ్ మరియు కోటిలింగాల ఘాట్ రోడ్ మార్గాల విస్తరణ ద్వారా ట్రాఫిక్ మరియు భక్తుల రాకపోకలు సులభతరం అవుతాయని వివరించారు. రాజమహేంద్రవరం పట్టణంలోని ఖాళీ స్థలాలను గుర్తించి పార్కింగ్ జోన్లు, తాత్కాలిక వసతి గృహాలు, ఆహార పంపిణీ కేంద్రాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాల వేదికలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం పట్టణంలో 34 ఘాట్లు, కొవ్వూరు నియోజకవర్గంలో 31 ఘాట్లు కలిపి మొత్తం 65 ఘాట్లు 2.7 కిలోమీటర్ల మేర ఉన్నాయని, కొత్తగా 1.95 కిలోమీటర్ల మేర ఘాట్లను విస్తరించడం, నూతనంగా నిర్మించడం ద్వారా మొత్తం 4.7 కిలోమీటర్ల మేర ఘాట్లు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. విఐపీల కోసం విమానాశ్రయం, జాతీయ రహదారుల సమీపంలో ప్రత్యేక ఘాట్లను ఏర్పాటు చేయాలని, వృద్ధులు, మహిళలు, వికలాంగులు పుష్కర స్నానాలు చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. ధవళేశ్వరం నుంచి సీతానగరం వరకు గోదావరి ఫ్లడ్ బ్యాంక్ రహదారి అభివృద్ధి చేయడం ద్వారా రాజమహేంద్రవరం పట్టణ ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుందని ఇరిగేషన్ అధికారులు వివరించారు. పుష్కరాలు వర్షాకాలంలో జరిగే అవకాశం ఉన్నందున
వరదల ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని డ్రైనేజ్ సిస్టమ్, ఘాట్ల స్థిరత్వం, భక్తుల భద్రత వంటి అంశాలపై సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ సూచించారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక కంట్రోల్ రూమ్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, సీసీ కెమెరా పర్యవేక్షణ, హెల్ప్ సెంటర్లు, ఫైర్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్, స్వచ్ఛతా సిబ్బంది మరియు వాలంటీర్లను సమన్వయంతో పనిచేయించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, డిఆర్ఓ టి సీతారామూర్తి, ఆర్డీఓలు రాణి సుస్మిత, ఆర్ కృష్ణనాయక్, ఆర్ఎంసీ అదనపు కమిషనర్ రామలింగేశ్వర్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. capital works take up చేయాల్సిన ఉంది. Similarly planning కొంత చేయాల్సి ఉంది. మనకి hardly we have 2 working seasons. So this is one working season we have, and next working season will be next October, November to the summer. So 2 working seasons lo the amount of work and amount of crowd management that we have to do is huge. And ముందు both banks of Godavari ఒక 2 జిల్లాలు కలిసి చేసింది. ఇంతకు ముందు ఉన్న ఈస్ట్ గోదావరి, ఇంతకు ముందు ఉన్న వెస్ట్ గోదావరి చేసింది. సో ఇప్పుడు అవి 5 జిల్లాలు అయినాయి. అంటే ఇప్పుడు 5 జిల్లాలు కలిసి చేసిన ఒక మేజర్ ఈవెంట్ ఇన్ 2015. 2027 లో విత్ డబుల్ ది అవుట్పుట్, డబుల్ ది పబ్లిసిటీ అండ్ పీపుల్ అండ్ క్రౌడ్ పిల్గ్రిమ్స్ వచ్చేది ఒక జిల్లా మేనేజ్ చేయాల్సి వస్తుంది, బోత్ బ్యాంక్స్. సో మన మీద ఉండే వర్క్ ప్రెషర్ కానీ మనం చేసుకోవాల్సిన ప్లానింగ్ కానీ అప్పటికంటే కూడా చాలా ప్రాపర్ గా యాజ్ వెల్ యాజ్ మంచి కోఆర్డినేషన్ తో ఒక డిపార్ట్మెంట్ కి ఏదైనా ఇష్యూ వచ్చిన అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి దాన్ని రిజాల్వ్ చేయడంలో కానీ, డిపార్ట్మెంట్ సైలోస్ లో పనిచేయకుండా పోలీస్ ఒక ప్లాన్ ఉంది అనుకుంటే దానికి అనుగుణంగా అదర్ ట్రాఫిక్ మొబిలిటీ ప్లాన్ ఉంది అనుకుంటే దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం, లేదంటే రైల్వేస్ సంబంధించిన రైల్వేస్ నుంచి వచ్చే పబ్లిక్ ఎలా వస్తున్నారు దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరేంజ్మెంట్స్ చేయడం, క్రౌడ్ మొబిలిటీ కానీ అదర్ ఇష్యూస్ అన్ని కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ షుడ్ డూ ఇన్ కోఆర్డినేషన్. This meeting of Pushkaran's preparations, and I hope all the stakeholders have come here. Andaru vachcharu anukunta. So we will start with the police preparation regarding traffic and as well as overall preparation planning for the police activity to keep the crowd management and everything in hassle free. We have done some exercise. Yes. Maybe all the stakeholders they can add for this also. If you feel some gaps are there in this planning, then you can also add. So now I request all the officers to plan out these points, whatever we discuss with other departments again, like working with the hold-up areas, exact locations, exact capacity, exact number of income pilgrims at one time, flow rate, what will be the flow rate, how much we can flow rate, that planning of numbers will be exact estimations. Based on that, exactly what will be the requirements that we will try to finalize now. So that steady will be the first point. Second thing, that starting of these work, which will require more of time. So that we will get that the phase 1 of long-term project that requires some more time. And the deadline will only that we complete before March 27. Okay. So that needs to start right now. Studies that we want to take up that stuff, AI integration in the crowd management, how to get them to the accounts. These things we are thinking we can take up right now in the next 2-3 months. We can go basic that in the Shivratri in the coming February month. Yes, yes. So that also will that we have that are some more or less on time. So we can attest some of these for sure. Yes, ma'am, that's right. That will be a trial for us also, that whether we can, and we will focus upon this Pushkar card. కూటమి ప్రభుత్వం కార్మికులకు ఎప్పుడూ అండగా ఉండి సహకారం అందిస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక ఏపీ పేపర్ మిల్ ఎదురుగా ఉన్న టీఎన్టీయూసీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరై టీఎన్టీయూసీ నాయకులు వర్రె శ్రీనివాసరావు, నక్కా చిట్టిబాబు, నాయకులు కాశీ నవీన్ కుమార్, కొయ్యల రమణ, బొడ్డిగ రవి, మొకమాటి సత్యనారాయణ, దుత్తరపు గంగాధర్ల పర్యవేక్షణలో నూతనంగా నియమించబడిన ఏపీపీఎం టీఎన్టీయూసీ నూతన కమిటీ సభ్యులను అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ
కమిటీ నియామకం విషయంలో సామాజిక పరంగా, సీనియారిటీ పరంగా, పార్టీ కమిట్మెంట్ పరంగా చూసి సభ్యులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. మిల్లులో ఏమైనా లోటుపాట్లు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. నూతన కమిటీ ఇకపై మన టీఎన్టీయూసీ కార్యాలయానికి వచ్చి వారితో పాటు మిగిలిన సభ్యులను కూడా తీసుకువచ్చి ఇక్కడ మాట్లాడుకొని సమస్యలపై చర్చించుకొని తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారం దిశగా ఆలోచన చేయడం జరుగుతుందన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీఎన్టీయూసీ చాలా బలంగా వెళ్లనుందన్నారు. గతంలో కార్మికులంతా బదిలీలను పర్మనెంట్ చేయించేలా చూడండి, మంచి అగ్రిమెంట్ చేయించండి, కాంట్రాక్ట్ వర్కర్లకు కూడా మంచి అమౌంట్ పెరిగేలాగా చేయమన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్మికుల కోరిక మేరకు అవన్నీ చేయడం జరిగిందన్నారు. అలాగే పెన్షనర్ల సమస్యలు కూడా పరిష్కరించడం జరిగిందన్నారు. ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారం దిశగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీఎన్టీయూసీ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర టీఎన్టీయూసీ ఉంది, గౌరవానికి ఇవ్వడానికి మన ప్రయత్నం మనం చేద్దాం. ముందు ఏదైతే కమిటీ అనౌన్స్ చేసామో వారు ఇక్కడి నుంచి ఈ టీఎన్టీయూసీ కార్యాలయానికి రావడం, సమయం కేటాయించడం, వారు రావడంతో పాటు ఇతర సభ్యులు కూడా మన అభిమానులు కానివ్వండి, లేకపోతే మాట్లాడుకునేటట్లు, అలాగే మన ఓటర్స్ అందరికీ కూడా టీఎన్టీయూసీ కొత్త కమిటీ ఏర్పరిచారు. రేపు ఎలక్షన్కి పోటీలోకి టీఎన్టీయూసీ చాలా బలంగా వెళ్ళబోతూ ఉంది. ఇవన్నీ కూడా మీరు కమ్యూనికేట్ చేసి మీ రాజకీయం మీరు చేయండి. పెద్దలు వస్తారు, మునుపట్లాగే మీకు ఇవ్వాల్సిన సజెషన్స్ అన్నీ ఇస్తారు. మీరు చేయాల్సిన కార్యక్రమం మీరు చేయండి. ఇప్పుడు ఆ రోజు మీరు మమ్మల్ని ఒకటే అడిగారు, బదిలీకి న్యాయం చేయండి, అగ్రిమెంట్ చేయండి, కాంట్రాక్ట్ వాళ్ళు కూడా మంచి అమౌంట్ పెరిగేటట్టు చూడండి అన్నారు. ఈ ఆలోచనకు అనుగుణంగా మేము చేయాల్సింది చేసాం. ఇంకా మీ తంతు మీరు చేయాల్సింది మీరు చేయండి. ఇక్కడ కార్మికుల పరంగా అన్నది వాళ్ళ మనసులో చాలా బలంగా ఉంది. ఎంత బలంగా ఉన్నా మన ఓటర్ దగ్గరికి కలవకపోతే రేపో ఎల్లుండో ఆడే అంటాడు. వీళ్ళకి అగ్రిమెంట్ చేసిన తర్వాత పొగర్లు వచ్చేసినా మనల్ని కనీసం అడగలేదు, చూసావా ఓటుకి, మనల్ని కనీసం ఆఫీస్కి రమ్మని అడగలేదు, చూసావా అని అంటారు. కాబట్టి మీకు నచ్చినా నచ్చకపోయినా మనకి రేపు ఓటు వేస్తాడే వేయడం కాదు, ప్రతి ఒక్కరిని ఇక్కడికి రమ్మనండి. కార్మికుల సమస్యల గురించి చర్చించండి, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ పెన్షనర్స్తో సమస్య ఉంది. దగ్గరలో ఇప్పుడు పెన్షనర్స్ కూడా మనం నిలబడ్డాం కాబట్టి వాళ్ళకి అవుతుంది. 2 నెలలకి వచ్చింది పెన్షన్ డబ్బు, అది మన వల్లే వచ్చింది. సుమారు 100 మంది ఉన్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్, వాళ్ళ కుటుంబ సభ్యులు 3 మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళతో కూడా అతి దగ్గరలో మీటింగ్ ఇక్కడ ఏర్పరుస్తాం, వాళ్ళకి మీకు కూడా అనుసంధానం చేస్తాం. వాళ్ళ సహకారం కూడా తీసుకోండి. ఎందుకంటే ప్రతి వారం వస్తున్నారు, ఇదిగో ప్రతి వారం తీసుకొచ్చిన ఎదురు పెట్టేస్తాను. నేను ఆ టైంలో ఉంటానని తెలిసిపోయింది. రావడం, సార్ ఏం చేశారా, బాబు నేనేనే బాధ ఎట్టి డబ్బులు అన్నట్లు ఉంది. కానీ మనం పట్టుబట్టకపోతే ఎఫ్ఐఆర్ పడకపోదును, అకౌంట్లు సీజ్ అవ్వబోదును, ఇప్పటికి అసలు బ్యాలెన్స్ షీటే రెడీ అవ్వబోదు. మనం మాట్లాడటం వల్ల ఇవన్నీ అయినాయి. కాబట్టి వాళ్ళకి కూడా బాధ్యత ఉంది. ఇక్కడ మనకి సహకరించమనండి. మీరు దగ్గరలో ఎప్పుడు పెడతారో మీటింగ్ కూర్చోండి, మన నాయకులు వస్తారు. రాష్ట్రంలో నిత్యం బాలికలు, మహిళలపై దారుణమైన దాడులు, దౌర్జన్యాలు జరిగితే నేరస్తులపై ఏ విధమైన చర్యలు తీసుకుని కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష వైసీపీ పార్టీ నాయకులపై మాత్రం పైశాచిక చర్యలకు వడిగడుతుందని ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని వైసీపీ నగర అధ్యక్షుడు, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గని భరత్రామ్ అన్నారు. హాస్టల్ విద్యార్థిని అత్యాచార ఘటనపై వైసీపీ నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక హాస్టల్ వద్ద గురువారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతు బజార్ వద్ద సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పోస్టర్పై బీసీ మహిళ అను యాదవ్ పేడ చల్లినట్లుగా ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియాలోనూ హల్చల్ అయినట్లు తెలుస్తోంది. దాంతో తెలుగుదేశం వర్గాల నుంచి స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్లో అను యాదవ్ ఫిర్యాదు అందింది. దాంతో 3 టౌన్ పోలీసులు 10 మంది పురుష కానిస్టేబుల్స్ అను యాదవ్ నివసిస్తున్న అను యాదవ్ అపార్ట్మెంట్కి వెళ్లి ఆమెను స్టేషన్కు రావడం జరిగింది.
ఈ సంఘటన వైసీపీ నగర క్యాడర్లో కలకలం రాగా ఆమెకు సంఘీభావంగా పెద్ద ఎత్తున తరలివచ్చి పోలీస్ చర్యలు నిర్వహిస్తూ ఆందోళనకు దిగారు. మాజీ ఎంపీ భరత్రామ్, న్యాయవాది శంభు ప్రసాద్లు రంగప్రవేశం చేసి సంబంధిత పోలీస్ అధికారులతో చర్చించిన మీదట ఆమెకు 41 క్లాస్ ఏ నోటీసు ఇచ్చి 26వ తేదీన మరోసారి రావాల్సిందిగా చెప్పి పంపించి వేశారు. అయితే సిఐ అప్పారావు వెనక్కి పిలిచి స్టేషన్లో కూర్చోవలసిందిగా ఆదేశించడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. కొద్దిసేపు స్టేషన్ వద్ద వైసీపీ పార్టీ శ్రేణులకు పోలీసుల మధ్య ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. సౌత్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్, సిఐలు బాజీలాల్లో విఏ రావులు, మాజీ ఎంపీ మార్గానితో చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం జరిగింది. రాష్ట్రంలో మహిళలపై, బాలికలపై జరిగే అత్యాచారాలు, దాడులను నిరసిస్తూ మరోసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం జాగృత కలిగి ఉంటుందనే ఉద్దేశ్యంతో చేస్తున్న శాంతియుత నిరసనలను పోలీసులు అడ్డం పెట్టుకొని కూటమి ప్రభుత్వం పైశాచిక చర్యలకు దిగడం అలవాటుగా మారిందని మాజీ ఎంపీ భరత్రామ్ విమర్శించారు. బీసీల ఉద్ధరణ అంటూ గొప్పలు చెప్పుకునే ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులు బీసీ మహిళలపై దౌర్జన్యం చేయడం, కక్ష సాధింపు చర్యలకు దిగడం దారుణమన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేయాలని, ఈ ప్రభుత్వంలో ప్రతి సంఘటన బాధ్యులపై డిజిటల్ బుక్లో ఎక్కిన బాధ్యులపై ఆ తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని భరత్ హెచ్చరించారు. మద్యం సిండికేట్లో అడ్డంగా దొరికిన తెలుగుదేశం నాయకుడిని ఏఐ సృష్టి అని అన్నప్పుడు అను యాదవ్ విషయంలో ఏఐ ఎందుకు కాకూడదని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గుర్రం గౌతమ్, మారుతి లక్ష్మి, మధ్య అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అను యాదవ్ అండి. నేను ఒక బీసీ స్టేట్ మహిళా అధ్యక్షురాలని. బీసీ సంక్షేమ సంఘంలో 2009 నుంచి పనిచేస్తున్నాను. అలాగే నాకు జగన్మోహన్ రెడ్డి గారి వేరే అభిమాని. భరతన్న అడుగుజాడల్లో ప్రజల మంచి కోసమే నేను పోరాటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. మాకు ఎప్పుడు ఏ పిలుపు వచ్చినా కూడా భరతన్న మాకు ఫోన్ చేసామా మీరు అందరూ రావాలి అంటే మేము తప్పనిసరిగా వస్తామన్నా. ప్రజల కోసం మీరు కష్టపడుతున్నప్పుడు మేము మా వంతు సహకారం కూడా మీకు ఉండాలి కదా, మాకు ఉండాలి కదా అని చెప్పి మేము వెళ్ళడం జరుగుతుందన్న. ఇదే తాత్పర్యంలో మేము నిన్న జరిగిన సిచ్యువేషన్ బట్టి అయితే మేము ఆదిరెడ్డి వాసు గారు ప్రెస్ మీట్ ఇవ్వడానికి వచ్చాడు. అదే టైంలో ఒక బీసీ మహిళలపై, చిన్నారులపై దాడులు జరుగుతుంటే దాన్ని ఏమాత్రమో స్పందించకుండా వర్షంలో వచ్చి తన మట్టికి తను వాయిస్లు ఇచ్చుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. అందులో ఒక అనుచరుడు ఆడవాళ్ళ మీద ఎందుకన్నా లేనిపోయిన మాటలు మాట్లాడడం, ఆడపిల్ల గడప దాటి ఎందుకు వస్తుంది? సమాజం బాగుండాలి, సమాజం కోసం ఆడవాళ్ళు బీసీలు ఎదగాలన్న ఉద్దేశంతోనే కదా వస్తారు. ఆడవాళ్ళు పని పాటు లేకుండా మేము వస్తామని చెప్పండి అన్న. కానీ ఇంత దారుణం ఆదిరెడ్డి వాసు గారు ఈ రకంగా ఆడవాళ్ళ మీద కేసులు పెట్టడము, ఆడవాళ్ళని తీసుకొచ్చి ఇలాగ స్టేషన్ పెట్టడం అనేది నా మీద అంటే నేనంట ఆదిరెడ్డి వాసు గారి మీద పేడ కొట్టానంట. అది సీసీ ఫుటేజ్ ఉందంట. ఓకే ఉందన్నారు. మొన్న మరి మధ్య రాంబాబు గారి మీద సీసీ ఆడియో కాల్ మరి వినిపించిన భర్త గారు దానికోసం ఫైట్ చేస్తే ఆ రోజు స్పందించలేని డిపార్ట్మెంట్ మరి ఈ రోజు నా విషయంలో ఎందుకు అంత స్పందించారు అనేది నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ మా మీద ఎన్నో దౌర్జన్యాలు, మా మీద ఎన్నో వైసీపీ పార్టీ మీద ఎన్నో రకాల బురద జల్లడాలు, ఎన్నో అబద్ధాలు, ఈ రకంగా గద్దెక్కిన వాసు గారిని సూటిగా నేను అడుగుతున్నాను. ఇన్ని అబద్ధాలు మాట్లాడి ఇన్ని రకాలుగా చేసి నువ్వు కేసులు పెట్టి ఏమో జీవితం సాధిస్తామనేది మాకు అర్థం అవ్వట్లేదు. ఈ రోజు చెప్తున్నాను వాసు గారు, మీరు నా మీద కేసు పెట్టినంత మాత్రం నేను తగ్గేదేమీ లేదు. బీసీల కోసం ఎంత దూరమైనా ఫైట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే మా వైఎస్ఆర్ పార్టీ విషయంలోకి వచ్చేసరికి మా జగనన్న నిరుపేదల పక్షాన ఉంటున్నట్టు మేము అందరికీ ధన్యవాదాలు. అతి తొందరలో ఈ టీడీపీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు దగ్గర ఉందని మా బీసీ మహిళా లోకం గంటాపదంగా చెప్తున్నాం. బీసీ మహిళ నిన్న ఏదైతే తుని ఘటన జరిగిందో, ఒక అమాయకురాలు అభం శుభం తెలియని 8th క్లాస్ చదువుతున్న పాపని ఏ రకంగా ఒక కామాంధుడు మానభంగం చేశాడో, అదేవిధంగా బీసీ హాస్టల్లో మహిళల్ని ఏ రకంగా అయితే ఎలోప్ చేసి బయటకు తీసుకెళ్తా ఉన్నారో ఈ అన్నిటిపైన ప్రశ్నించినందుకు అను యాదవ్ని ఇవాళ స్టేషన్కి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. నేను అడుగుతా ఉన్నా, ఈమె పైన చేసిన అభియోగం ఏంటంటే ఈవీఎం ఎమ్మెల్యే ఉన్నాడు, దేనికి ఉన్నాడు? మహిళలకు రక్షణ ఎక్కడ ఉంది? ఇవాళ బ్లేడ్ బ్యాచ్ చెలరేగిపోతా ఉన్నారు, చెక్కేస్తా ఉన్నారు, దొంగలు విపరీతంగా పెరుగుతూ ఉన్నారు, వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. కొంతమంది మహిళలు అతని ముఖం పైన పేడ కొట్టారని అభియోగం. ఇప్పుడు దాన్ని అది
ఏ మార్పుడు అవ్వచ్చు కదా. వీళ్ళ మనిషే ఈ ఎమ్మెల్యే బినామీయే డైరెక్ట్ గా సిండికేట్ తో మాట్లాడిన వాయిస్ రికార్డ్ బయట దొరికినప్పుడు దాని గురించి ఏం మాట్లాడరు, దానికి విచారణ జరగదు. మహిళల హక్కుల కోసం పోరాడుతున్న ఈమె పైన తీసుకుని వచ్చి ఇవాళ స్టేషన్ లో 2 గంటలు కూర్చోబెట్టారు. 10 మంది కానిస్టేబుల్లు వాళ్ళ ఇంటికి వెళ్ళారట. అందులో మరి జెంట్స్ వెళ్ళారు, లేడీస్ వెళ్ళారు. మరి ఇంతమంది వెళ్ళి అపార్ట్మెంట్ లో ఈవిడికి ఉన్న రెస్పెక్ట్ ఏమవుతుందని అడుగుతా ఉన్నా. మరి ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తప్పు చేశారు. డైరెక్ట్ గా మేము పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళ పేర్లు కూడా తీసుకుని కోర్టులో కేసు వేస్తాము. దీన్నేమి ఆషామాషిగా వదిలే సమస్య లేదు. ఇప్పుడు నేరుగా బీసీ హాస్టల్ ఎదురుగుండా ఎమ్మెల్యే ఫోటో పెట్టుకున్నాడు. అక్కడ ఉన్న మహిళలు కడుపు మంటతో మహిళలకు జరుగుతున్న అన్యాయానికి స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడని పేడగొడతా కొట్టచ్చు. ఇప్పుడు నా శిలాఫలకము మోరంపూడి సెంటర్లో కేంద్ర మంత్రి, స్థానిక ఎంపీ, మంత్రులు వీళ్ళందరూ కలిపి శిలాఫలకం పెట్టిన దాన్ని నేరుగా బ్రాడ్ డే లైట్ లో గుణపాలు తీసుకొచ్చి కొట్టి మొత్తం బదలు కొట్టిన దానికి ఇప్పుడు దాకా కేసు పెట్టిన దానికి ఏ రకమైన చర్యలు లేవు, ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. అంత డైరెక్ట్ గా పబ్లిక్ కి సంబంధించి ఏదైతే ఆస్తిని కొల్లగొట్టిన ఎమ్మెల్యే తాలూకా మనుషులపైన ఏం కేసులు కట్టారండి? ఇతనికి ఏదన్నా ఆ పర్టికులర్ ప్లేస్ లో పోస్టర్ పెట్టుకున్నాడు, ఆ పోస్టర్ కి ఏమన్నా పర్మిషన్ ఉందా? పోస్టర్ కి ఏమన్నా పర్మిషన్ ఉందా? ఇష్టం వచ్చినట్టు ఫ్లెక్సీలు పీకిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అప్పుడున్న ముఖ్యమంత్రి ఫ్లెక్సీలు. ఈయన ఉన్న దేశ నాయకుడా? ఈయన ఉన్న మహాత్మా గాంధీయా? ఈవీఎం ఎమ్మెల్యే. ఈవీఎం మ్యానిపులేషన్ ద్వారా ఇవాళ నువ్వు స్థానికంగా ఇక్కడ ఎమ్మెల్యే అయ్యావు. నిన్ను 4.5 సంవత్సరాలు ప్రజలు ఏ రకంగా అయితే నువ్వు చేసే పనులు చేష్టలకి ప్రజలకి అనుభవించాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఇదివరకు రాజమండ్రి ఏ రకంగా ఉండేది, ఇప్పుడు ఏ రకంగా ఉందో ప్రజలకు కూడా అర్థమవుతుంది. మీద తప్పుడు కేసు రిజిస్టర్ చేసి మరి అనేక మంది వాళ్ళ ఇంటికి వెళ్ళి పోలీసులు ఢిల్లీ వెళ్ళారు. మరి మగోళ్ళందరూ వెళ్ళి ఆవిడ అన్యాయంగా అక్రమంగా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అనేక గంటలు ఇక్కడ నిర్బంధించారు. దీని మీద భర్త గారు ఆయన దృష్టికి వచ్చిన వెంటనే మమ్మల్ని అందరూ కాంటాక్ట్ చేసి మేము అందరం స్టేషన్కి వచ్చాం. అయితే పోలీస్ స్టేషన్లో అడగ్గా పోలీస్ అధికారులని ఆవిడ మీద ఒక 502 అనే క్రైమ్ 2025 అనే క్రైమ్ రిజిస్టర్ చేసినట్టుగా సెక్షన్ 196 క్లాజ్ 1, 197 క్లాజ్ 1, 353 క్లాజ్ 1A3 కింద డిఎన్ఎస్సి కింద కేసు రిజిస్టర్ చేశారన్నారు. ఇవన్నీ కూడా బెయిలబుల్ అఫెన్సెసే. ఆవిడకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించవచ్చు. కొత్త బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 35 కింద ఇవ్వచ్చు. 41 సిఆర్పిసి కింద ఆవిడకి నోటీస్ ఇచ్చి పంపించవచ్చు. ఇంత రాద్ధాంతి ఎందుకు చేస్తున్నారు అది పోలీసు అధికారులకి వాళ్ళకి తెలియాలి. అన్ని సెక్షన్లు కట్టవలసిన అవసరం లేదు. ఇది చాలా చిన్న కేసు, పెట్టి కేసు. ఇది కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అనిపిస్తుంది ఇది. ఎందుకంటే ఒక పార్టీల అధికారంలో లేని కార్యకర్తలని, మహిళల్ని, దాంట్లో ముఖ్యంగా బీసీల మీద ఇది దాడిగా పరిగణించవలసిన అవసరం అవుతుంది. ఇది పాలిటిక్స్లో ఇది మంచి పరిణామం కాదు. వీవిడి గతంలో ఇచ్చిన కేసుల గురించి ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయలేదని ఆవిడ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. మరి ఉన్నతాధికారులు కూడా ఆవిడ దృష్టిని ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ల మీద కూడా విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా దీని మీద ఆవిడ తరపున చట్టపరంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా కోర్టులో కూడా ఆవిడకి న్యాయం చేయడానికి మా వంతు మేము కృషి చేస్తాం. గవర్నమెంట్ హాస్టల్ బాలికపై జరిగిన అత్యాచార సంఘటనకు వ్యతిరేకంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించి సబ్ కలెక్టర్కి వినతిపత్రం ఇచ్చారు. రాజమహేంద్రవరంలో ఇటీవల గవర్నమెంట్ హాస్టల్ బాలికపై జరిగిన అత్యాచార సంఘటనకు వ్యతిరేకంగా శుక్రవారం ఉదయం గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ధర్నా నిర్వహించి సబ్ కలెక్టర్ వారికి వినతి పత్రం ఇచ్చి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ విద్యార్థినులు, ఆడపిల్లలు, మహిళలపై జరుగుతున్న అమానుషమైన సంఘటనలు ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో ఎక్కువయ్యాయని, వాటిని నిర్మూలించడానికి కూటమి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకొని అవి మరలా రాష్ట్రంలో జరగకుండా చూడాల్సిన బాధ్యత
కూటమి ప్రభుత్వంపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులపై ఉందని ఆయన అన్నారు. రాజమహేంద్రవరంలో గవర్నమెంట్ హాస్టల్లో ఉన్న విద్యార్థినిపై జరిగిన సంఘటనలతో తల్లిదండ్రులు విద్యార్థులను, ఆడపిల్లలను బయటకు పంపడానికి జంకుతున్నారని అన్నారు. రాజమహేంద్రవరంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడిన వారిపై కఠినమైన సెక్షన్లను నమోదు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి త్వరగా విచారించి వారికి కఠినమైన శిక్ష విధించాలని అన్నారు. అలాగే విధి నిర్వహణలో నిర్లక్ష్య వైఖరి వ్యవహరించిన హాస్టల్ వార్డెన్ని ఉద్యోగం నుండి తొలగించాలని సూచించారు. మహిళా కళాశాలలు, మహిళా హాస్టళ్లు వంటి వాటి దగ్గర ఇటువంటి సంఘటనలు జరగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుందని, అటువంటి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేటట్టు అధికారులు చూడాలని, అక్కడికి పోలీసు వారిని ప్రతిరోజు పంపించి మానిటరింగ్ చేయమని సూచిస్తూ లోగడ మహిళా కళాశాలల దగ్గరికి ఉదయం పూట పోలీసు వారిని పంపి మానిటరింగ్ చేసేవారని, అలాగే కళాశాలలు విడిచిపెట్టే సమయానికి కూడా పోలీసు వారిని పంపి మానిటరింగ్ చేసేవారని, తగిన శాఖల మానిటరింగ్ ఈ మధ్యకాలంలో జరగడం లేదన్నారు. మానిటరింగ్ లేనందువలన ఇటువంటి సంఘటనలు జరగడానికి ఆస్కారం ఉంటుంది కనుక పోలీసు వారిని పెట్రోలింగ్ నిమిత్తం మహిళా కళాశాలల దగ్గరకు ఉదయం పూట మరియు సాయంత్రం పూట వెళ్లేటట్టు ఏర్పాటు చేయాలని వివిధ శాఖల అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పిసిసి ఉపాధ్యక్షులు మార్టిన్ లోదర్, తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు మోతా శారద, నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ మేడవరపు భద్రం దొర, రాజానగరం నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్ వడియార్, పిసిసి జనరల్ సెక్రటరీ చిన్న మురళీకృష్ణ, కడియం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ జెటి రామారావు, ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడియార్, ఆల్ ఇండియా NSSUI పట్టాభి, ఎస్సీ కమిటీ బత్తిన చంద్రరావు, దొంతుమల రామ్కుమార్, దయ్యాల రాజు, అమ్మాజీ, రామలక్ష్మి, తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అత్యాచారం చేసిన వాళ్ళే, అత్యాచారం గురైన అమ్మాయికి, జై కాంగ్రెస్, పెద్ద కబుర్లు చెప్తారు పెద్ద అధికారులు. మేము స్పా సెంటర్ల మీద దాడులు చేస్తున్నాం, మసాజ్ సెంటర్ల మీద దాడులు చేస్తున్నాం, సీజ్ చేస్తాం, తాళం వేస్తాం అంటున్నారు కదా. మీకు ఎందుకు అక్కడికి వెళ్ళినప్పుడు భయపడతా ఉన్నారు? ఎందుకు అట్లా ఇంకా మీరు ఎలా చేస్తా ఉన్నారు? ఇవాటికి కూడా అక్కడ అసాధ్య కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే లాడ్జీల మీద తనిఖీలు నిర్వహించట్లేదు, రికార్డులు లేవు, ఆధార్ కార్డులు లేదు, ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో కూడా తెలియదు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చిపోతున్నారు. గందరగోళంగా ఉంది. పోలీస్ స్టేషన్ కి కోతవేడి దూరంలోనే ఇంత వ్యవహారం జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఎందుకు అధికారులు స్పందించట్లేదో జిల్లా ఎస్పీ గారు సమాధానం చెప్పాలని కోరుకో. ఆ వార్డుని ఎలా పంపించేస్తుంది? ఒక మైనర్ అమ్మాయిని ఎలా పంపిస్తారండి పర్మిషన్ లేకుండా? తల్లిదండ్రులు ఫోన్ చేస్తేనే పంపించరు కదా, అలాంటి ఆవిడ ఎలా పంపించేసింది? దీని మీద చాలా కుట్ర జరుగుతుంది కాబట్టి దీని మీద సరైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి, అయ్యో పవన్ కళ్యాణ్ గారు, ఈ ఆడపిల్లకి అన్యాయం జరిగినా కానీ విత్ ఇన్ సెకండ్లో మీరు యాక్షన్ తీసుకుంటున్నారు. ఆల్రెడీ చాలా రోజులు అయిపోయింది. దీని మీద ఏం స్పందిస్తున్నారు? అమ్మా హోమ్ మినిస్టర్ గారు, మీరు ఒక మహిళా యూనిట్ కూడా ఏంటి నిమ్మకి నీరు ఎత్తకుండా ఏదైనా యాక్షన్ తీసుకున్నారో? ఏం యాక్షన్ తీసుకున్నారు? విత్ ఇన్ ద 2 hours మాకు చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తామండి. మహేంద్రనగరంలో జాంపేట బీసీ హాస్టల్లో 10వ తరగతి చదువుతున్న అమ్మాయిల్ని ఒక ఇద్దరు వ్యక్తులు ట్రాప్ చేసి అమ్మాయిని మందుగుండు సామాను కొనిపెడతామని చెప్పి తీసుకెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గర గురు లాడ్జ్లో అమ్మాయిని అత్యాచారం చేసి మళ్ళీ తీసుకొచ్చి వదిలిపెట్టడం జరిగింది. దాని మీద పోలీసు వారు కేసు పెట్టారు. మరి కేసులు పెట్టడం, మళ్ళీ బెయిల్ మీద రావడం అన్నీ మామూలే. అలాగే 5:30కి దాటిన తర్వాత మరి వార్డెన్ ఏ రకంగా పంపించారు అనేది కూడా అర్థం కాని విషయం. మరి తల్లిదండ్రులు ఎక్కడో ఉంటారు, కానీ పిల్లలందరినీ కూడా వార్డెన్ సంరక్షణలో ఇక్కడ వదిలితే ఆవిడ 5:30 తర్వాత ఎవరు పంపించమన్నారో అనేది కూడా ఆలోచన చేయకుండా పంపించారు. కాబట్టి తక్షణం మరి ఏదైతే ఈ అమ్మాయి మీద అత్యాచారం చేశారో ఆ వ్యక్తుల్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి వాళ్ళకి మరణశిక్ష విధించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ వార్డెన్ 5:30 తర్వాత ఎవరు వచ్చారో ఎవరో తెలియకుండా వాళ్ళతో అమ్మాయిని పంపించినందుకు ఆవిడ యొక్క వార్డెన్ గారిని కూడా ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈవేళ గంజాయిని అరికట్టలేదు, దొంగసారాన్ని అరికట్టలేదు. మన రాజమండ్రి నగరం అంతా కూడా బ్లేడ్ బ్యాచ్, దొంగసారా, గంజాయితోటి పూర్తిగా మన యువకులందరూ కూడా చాలా దారుణంగా తయారయ్యారు. దాన్ని అరికడదామని చెప్పి అరికట్టలేకపోయినటువంటి హోమ్ మినిస్టర్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానీ తక్షణ వాళ్ళ పదవులకి రాజీనామా చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నారు.
స్వర్గీయ నందమూరి తారక రామారావు మానస పుత్రిక పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకురావాల్సి ఉందని రాజమహేంద్రవరం గ్రామీణ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మొదటి ఉపాధ్యక్షునిగా నియమితులైన ఆచార్య డి మునిరత్నం నాయుడు గురువారం బొమ్మూరు సాహిత్య పీఠంలో పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ మొత్తం 199 ఎకరాల భూమిలో 45 ఎకరాలను విశ్వవిద్యాలయానికి ఇచ్చారని అన్నారు. గతంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇక్కడికి రావాల్సిందే, విశాఖకు వెళ్లిపోవడంతో తెలుగు విశ్వవిద్యాలయం ఇక్కడ పెట్టి ప్రధాన కేంద్రం కూడా ఇక్కడే ఉంచాలని భావించినప్పటికీ హైదరాబాద్లో ప్రధాన కేంద్రం పెట్టి దీని సాహిత్య పీఠంగా ఉంచారని ఆయన వివరించారు. ఈ విశ్వవిద్యాలయాన్ని ఆనుకొని తెలుగు బాల మహిళా కేంద్రం, మహిళా పాలిటెక్నిక్, నిర్మిత కేంద్రం వంటివన్నీ ఇక్కడే ఉన్నాయని, అందుకే ఇదొక విజ్ఞాన కేంద్రమని, పచ్చని చెట్ల మధ్య వనంలో విద్యా కేంద్రంగా ఉందని గోరంట్ల పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 9-10 షెడ్యూల్ ప్రకారం ఆస్తుల పంపకాలు జరగకపోవడం, ప్రధాన కేంద్రం హైదరాబాద్లో ఉండడంతో పాటు గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తెలుగు విశ్వవిద్యాలయం అభివృద్ధికి నోచుకోలేదని, పైగా ఇక్కడి భూములు వేరే వాటికి కేటాయించాలని చూశారని, కొన్ని భూములు అన్యాక్రాంతమయ్యాయని ఎమ్మెల్యే గోరంట్ల విచారం వ్యక్తం చేశారు. ఒక కలెక్టర్ అయితే మధ్యలో శ్మశానం పెట్టేశారని ఆయన వాపోయారు. అందుకే ముందుగా సరిహద్దులు తేల్చాలని ఆయన సూచించారు. ఆక్రమణల తొలగింపునకు ప్రభుత్వం చేపడుతుందని ఆయన చెప్పారు. అలాగే మౌలిక సదుపాయాల కోసం 50 లక్షల రూపాయలు సమకూరుస్తామని ఎమ్మెల్యే గోరంట్ల ప్రకటించారు. సరిహద్దులు తేల్చి చుట్టూ ప్రహారీ నిర్మించాల్సి ఉందన్నారు. అన్ని దేశాల్లో మాతృభాషలో విద్యాబోధన చేస్తున్నారని, మాతృభాషలోనే మాట్లాడుతున్నారని ఆయన సోదాహరంగా పేర్కొన్నారు. మనం కూడా తెలుగును పరిరక్షించుకుని మాతృభాషలోనే బోధన జరిగేలా చూసుకోవాలని అన్నారు. మాతృభాష నేర్చిన తర్వాతే ఏ భాష అయినా నేర్చుకోవాలని అన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అనే నానుడిని ప్రతి ఒక్కరూ గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ మాతృభాషలో విద్యా బోధన చేయాలనే దృఢమైన సంకల్పమే మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రధాన ఆశయమని పేర్కొన్నారు. ఇతర భాషలు నేర్చుకోవడం అవసరమైనప్పటికీ విద్యా బోధన మాత్రం మాతృభాషలో జరగాలని ఆయన ఆకాంక్షించారని చెప్పారు. రాష్ట్ర విభజన వలన కొంతకాలం ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నాం. ప్రస్తుతం వాటిని అధిగమించి తెలుగు విశ్వవిద్యాలయం పునర్వైభవం దిశగా అడుగులు వేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతి శ్రీశైలం ప్రాంగణం డాక్టర్ ముసుగు శ్రీనివాసరావు, పారిస్ తెలుగుపై పరిశోధన చేసిన డానియల్ నేజర్స్, ఓఎస్డి డాక్టర్ వి నిరీక్షణ బాబు, తెలుగు విశ్వవిద్యాలయం ప్రముఖ కవి డాక్టర్ విక్కి కృష్ణ, ప్రముఖ కూచిపూడి గురువులు దుర్గాప్రసాదరావు, ప్రిన్సిపల్ కూచిపూడి డాక్టర్ చింతా రవి బాలకృష్ణ, తెలుగు విశ్వవిద్యాలయం మురళీ రత్నాల తదితరులు పాల్గొన్నారు. తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటాలని తప్పించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఆయన తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన తర్వాత రాష్ట్రంలో తెలుగు వికాసం కోసం తెలుగు సాహిత్యాన్ని, తెలుగు వాంగ్మయాన్ని, జానపదాన్ని కూడా పోషించడం కోసం విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలో మొట్టమొదటిగా ఆలోచించింది రాజమహేంద్రవరం. ఒకప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ కేంద్రం ఇక్కడే ప్రారంభించాలని మొదలుపెట్టి తర్వాత విశాఖపట్నం మారిపోయింది. అదే దృష్టిలో పెద్ద దృష్టిలో పెడితే తెలుగు నన్నయ్య గారు నడయాడే నేల ఇక్కడే పెట్టాలని ఆలోచించి అదే ఫస్ట్ అనౌన్స్ చేసిన తెలుగు విశ్వవిద్యాలయ కేంద్రం రాజమహేంద్రవరం, తర్వాత హైదరాబాద్. ముందు రాజమహేంద్రవరంలోనే పెట్టాలని దీన్ని అనౌన్స్ చేసిన తర్వాత 85 ఇక్కడ ప్రాతిపదం పనుల పరిశీలనకు వచ్చాం. రామారావు గారు నేను డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ బోర్డులో ఉన్నప్పుడు ఇద్దరం కలిసి ఇలా వచ్చినప్పుడు ఈ ప్రాంతం అంతా చూసినప్పుడు దీన్ని రిజర్వ్ చేయండి, ఇది ఒక విజ్ఞాన కేంద్రంగా మారుద్దామని చెప్పినప్పుడు 190 ఎకరాలు సార్ 190 ఎకరాలు ఆయన స్కెచ్ గీసి ఏ సంస్థకి ఎంత కేటాయింపు చేయాలో చేశారు. 45 ఎకరాలు తెలుగు విశ్వవిద్యాలయం కేటాయింపు చేసిన మహానుభావుడు రామారావు. అలాగే ఎస్సీ బాయ్స్ పాలిటెక్నిక్, ఉమెన్స్ ఐటీ, మహిళా ప్రగతి ప్రయాణం, డైట్, నిర్మతి కేంద్రం చాలా వచ్చాయి ఒక విజ్ఞాన కేంద్రంగా. ఆ తర్వాత ప్రభుత్వంలో కొంత భూమిని వేరే వాటికి కేటాయింపు చేశారు, కొంత ఆక్రమణ గురైంది. ఇవాళ చెబుతున్నాను, వెంటనే గత 6 నెలలుగా నేను చెప్తానే ఉన్నా, వెంటనే సర్వే చేయండి, ఈర్ మార్క్ చేయండి, ఆక్రమణ ఉండడానికి వీల్లేదు. ఒక మహానుభావురాలు కలెక్టర్ గారు అయితే శ్మశానాన్ని పెట్టారు మధ్యలో.
శ్మశానం ఊరి మధ్యలో శ్మశానం లాగా ఈ ఇన్స్టిట్యూషన్ మధ్యలో శ్మశానం పెట్టి వెళ్ళిపోయింది. బుద్ధమ్మ ఇది మంచిది కాదంటే రాజకీయ క్రీనేట్లో ఒక భాగంగా ఆమె చేసిన తప్పుకి ఇవాళ అక్కడ ప్రజలంతా టికెట్ల పాలైపోతుంది. ఇప్పుడు నేను వచ్చే ముందు వచ్చారు రెవెన్యూ సిబ్బంది అంతా మా ఇళ్ల మధ్య శ్మశానం సార్ అని. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదంటే సమాధానం లేదు. సరే ఏది ఏమైనా రామారావు గారు ప్రారంభించిన తర్వాత ఇది 40 ఏళ్ళు అయింది. ఈ బిల్డింగ్ ఎలా ఉంది, తర్వాత కట్టిన బిల్డింగ్లు ఏమైపోయినాయి, ఇప్పటికీ పటిష్టంగా ఉందంటే ఆయన యొక్క ఆలోచన విధానానికి ఒక దృష్టాంతం ఈ భావన. చిన్న చిన్న మరమ్మతులు ఉన్నాను 40 ఏళ్ళ తర్వాత. ఇవాళ నాకు ఆరోగ్యం బాగాలేదు, స్పైనల్ ప్రాబ్లం ఉంది, నేను బయటకు రాకూడదని చెప్పినా కూడా మున్రత్న నాయుడు గారు వచ్చారు, యూనివర్సిటీ బాగు చేస్తారు, ఒకసారి మనం గ్రీట్ చేసిన అవసరం ఉందని బలవంతం పెళ్లిలాగా వచ్చాను నేను. ఇవాళ ఎందుకంటే ఇవాళ రాష్ట్ర విభజనలో నష్టపోయాం. దానిలో తెలుగు విశ్వవిద్యాలయం ఒకటి, అనేక సంస్థలు ఉమ్మడి రాష్ట్రంలో అన్ని సంస్థలు హైదరాబాద్ కేంద్రీకృతంలో విద్యా వైద్య రంగంలో అన్ని ఆచారంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ తెలుగు విశ్వవిద్యాలయం అన్నీ అక్కడ ఉండిపోయినాయి. 9th 10th షెడ్యూల్లో ప్రాపర్టీస్ మనకు రిలీజ్ కావాలి, వాళ్ళు సహకరించాలి. ఇప్పటికి మొన్నదాకా కూడా సహకరించాలి. మన ఆస్తులు ఉన్నాయి, విలువైన ఆస్తులు ఉండిపోయినాయి. మన దగ్గర నుంచి మాత్రం డబ్బు కట్టించుకుంటూ ఉన్నారు, మనకి మాత్రం చేతి బట్టలు డబ్బులు లేని పరిస్థితి వచ్చింది. మిగిలిన కోర్సులన్నింటినీ ఇక్కడికి తేవడానికి నా ప్రయత్నం చేసి, ఎందుకంటే అకాడమిక్ సెనెట్ అప్రూవల్ అవ్వాలి, ఈసీ అప్రూవల్ అవ్వాలి, వాటన్నింటినీ ఇప్పుడు మనకు లేవు కాబట్టి అవన్నీ ఏర్పాటు చేసుకోవాలి, రిజిస్ట్రార్ని అపాయింట్ చేసుకోవాలి, ఫైనాన్స్ ఆఫీసర్ని అపాయింట్ చేసుకోవాలి. వీటన్నిటినీ చేసుకొని వీలైనంత వరకు జనవరిలో మనకు దాదాపు 10 సంవత్సరంలో అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏర్పాటు చేసి వచ్చే సంవత్సరం ఇక్కడ మనం మరిన్ని కోర్సులు, డిమాండ్ ఉన్న కోర్సులు ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను వినియోగిస్తున్నాను. ఎందుకంటే ఈ విశ్వవిద్యాలయం మీద నేను ఇంటర్నేషనల్ తెలుగు సెంటర్ డైరెక్టర్గా 15 ఏళ్ళు, డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్గా, ప్రాజెక్ట్ అసిస్టెంట్గా పనిచేసి రిటైర్ అయిన వాడిని. బయట మనకు ఈ విశ్వవిద్యాలయానికి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే అది ఎక్స్టర్నల్ విండో. ఇంటర్నేషనల్ తెలుగు సెంటర్ విస్తరణ సేవా విభాగం అనేది ఇంటర్నల్ విండో, అంటే వితిన్ తెలుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి సేవ చేయడం. బయట రాష్ట్రాల్లో మనకు దాదాపు ఒక 400 అసోసియేషన్లు భారతదేశ వ్యాప్తంగా తెలుగు అసోసియేషన్లు పనిచేస్తున్నాయి. మనకు సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు, అదేవిధంగా మన కర్ణాటక, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ మొదలైన రాష్ట్రాల్లో తెలుగు బోధన గత 50 ఏళ్ళ నుండి నడుస్తున్నది. ఇప్పుడు కొంచెం సన్నగిలుతున్నది. అదేవిధంగా ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, అదే గుజరాత్ మొదలైన ప్రాంతాల్లో కూడా తెలుగు నడుస్తున్నది. అయితే స్నాతకోత్తర స్థాయిలో కూడా కొన్ని చోట్ల జరుగుతున్నది. వారి అందరి అభ్యర్థన మేరకు విశ్వవిద్యాలయం మనం ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న తెలుగు ఉపాధ్యాయులకు శిక్షణా శిబిరాలు 21 రోజులు శిక్షణా శిబిరాలు నిర్వహించాం. ఆ విధంగా నా 30 ఏళ్ల సర్వీస్లో 28 శిక్షణా శిబిరాలు అండమాన్ నికోబార్ దీవులతో సహా నిర్వహించడం జరిగింది. సెట్టిబుల్స్ కార్తీక వనభోజన మహోత్సవం రాష్ట్ర స్థాయిలో సెట్టిబుల్స్ ఉచిత వివాహ పరిచయ వేదిక భారీ స్థాయిలో ఈ నెల 26న స్థానిక జేఎన్ రోడ్ చివర ఉన్న చెరుకూరి తోటలో నిర్వహిస్తున్నట్లు సెట్టిబుల్స్ సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. తమ సంఘీయుల ఐక్యతను, అభివృద్ధిని కాంక్షిస్తూ ఈ నెల 26న స్థానిక జేఎన్ రోడ్డు చెరుకూరి తోటలో సెట్టిబుల్స్ కార్తీక వనభోజన మహోత్సవం రాష్ట్ర స్థాయిలో సెట్టిబుల్స్ ఉచిత వివాహ పరిచయ వేదిక భారీ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు సెట్టిబుల్స్ సంక్షేమ సంఘం నాయకులు చెప్పారు. వనభోజన మహోత్సవంలో సుమారు 10,000 మంది పాల్గొంటారని, ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఇతర ప్రజా ప్రతినిధులు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని సంఘ పెద్దలు హాజరవుతారని రాష్ట్ర సెట్టిబుల్స్ సంక్షేమ సంఘం నాయకుడు సానబోయిన రామారావు తెలిపారు. చెరుకూరి తోటలో భారీ స్థాయిలో చేస్తున్న వనభోజన ఏర్పాట్లను శుక్రవారం సానబోయిన రామారావు, రాజమండ్రి సెట్టిబుల్స్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మట్టుపట్టి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు వాసంశెట్టి నాగబాబు, ప్రధాన కార్యదర్శి బత్తిన ఏడుకొండలు, కార్యదర్శి పలివెల సత్యనారాయణ, కోశాధికారి బొక్క సత్య వెంకట ప్రతాప్, పోలవరపు రాము, ఆనం చిన్న తదితర నాయకులు పరిశీలించారు. అనంతరం సానబోయిన రామారావు మాట్లాడుతూ తొలినాళ్లలో సెట్టిబుల్స్ సామాజిక వర్గం అభివృద్ధికి, ఐక్యతకు, సంక్షేమానికి ఎన్నో త్యాగాలు చేసిన సెట్టిబుల్స్ పితామహుడు కీర్తిశేషులు దొమ్మేటి వెంకటరెడ్డి, కీర్తిశేషులు కుడుపుడి సూర్యనారాయణ, కుడుపుడి ప్రభాకర్ రావు, కుడుపుడి చిట్టబ్బాయి, జక్కంశెట్టి వెంకటేశ్వరరావు, పిల్లి అప్పారావు, దొమ్మెటి వెంకటేశ్వరరావు తదితర పెద్దల పేరిట
తమ సంఘీయులకు అవార్డులు ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. రాజమండ్రి సంఘం అధ్యక్షుడు మట్టుపట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ సందర్భంగా శెట్టిబలస వధూవరుల ఉచిత వివాహ పరిచయ వేదికను నిర్వహించి వివాహం కావలసిన పిల్లల తల్లిదండ్రులకు వ్యయ ప్రయాసలు తగ్గించడానికి తమ వంతు కృషి చేస్తున్నట్లు చెప్పారు. గత 17 సంవత్సరాలుగా ఉచిత వివాహ పరిచయ వేదికను నిర్వహిస్తున్నామని, దీని ద్వారా ఎంతో మంది సంబంధాలు కుదుర్చుకొని పెళ్లిళ్లు చేసుకొని పిల్లా పాపలతో సుఖంగా ఉన్నారని చెప్పారు. వాసంశెట్టి నాగబాబు, బొక్క సత్య వెంకట ప్రతాప్, బత్తిని ఏడుకొండలు, పలివెల సత్యనారాయణ మాట్లాడుతూ శెట్టిబలసులను ఏకతాటిపైకి తీసుకువచ్చి వారి అభివృద్ధికి కృషి చేయడం లక్ష్యంగా వనభోజన మహోత్సవం జరుగుతోందని చెప్పారు. ఉచిత వివాహ పరిచయ వేదికకు హాజరయ్యేవారు తమ బయోడేటా, కార్డు సైజు, ఫోటో తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలవరపు రాము, వాసంశెట్టి నాగభూషణం, వాసంశెట్టి నాగేశ్వరరావు, గెద్దాడ శ్రీను, మార్గాని సుశీల, కావూరి స్టాలిన్ బాబు, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 26 ఆదివారం సిట్టిపల్లి వనభోజనాల్ని సిరుకూరువారి తోట NH రోడ్లో ఉన్నటువంటి సిరుకూరువారి తోటలో మేము సిట్టిపల్లి సంఘం తరపున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వనభోజన మహోత్సవంలో ఉచితంగా వివాహ పరిచయ వేదికను కూడా నిర్వహిస్తాము. జనాలందరూ వచ్చి వినియోగించుకోవాలని సిట్టిపల్లి సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి మా సిట్టిపల్లి కమిటీ వారికి, అలాగే పత్రికా ప్రతినిధులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ 26వ తారీఖున జరగబో వనభోజన మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా సిట్టిపల్లి సోదరులందరికీ నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు వాసంశెట్టి నాగబాబు. నా పేరు వాసంశెట్టి నాగబాబు అండి. 26వ తారీఖున ఆదివారం నాడు జరిగే వనమహోత్సవానికి చాలా అత్యంత ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన వాసంశెట్టి సుభాష్ గారు మంత్రివర్యులు, అలాగే కుడిపూడి సూర్యనారాయణ గారు ఎమ్మెల్సీ గారు, అలాగే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరెడ్డి వాసు గారు, మరియు రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి గోరంట్ల బుచ్చి చౌదరి గారు, అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేస్తున్నారండి. అలాగే మా సంఘీయులందరూ కూడా చాలా భారీ ఎత్తున 10,000 మంది పైచీలకు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. అందువల్ల ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా చాలా బాగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలోనే ఉచిత వివాహ పరిచయ వేదిక కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల ఈ కార్యక్రమానికి అందరూ కూడా అటెండ్ అయ్యి ఈ 2 కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని దీని అందరూ దిగ్విజయంగా ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సెట్టిబల్జ సంక్షేమ సంఘానికి అధ్యక్షుడిని. ఈ 3 నెలలుగా ఈ కార్యక్రమం ఘన విజయం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాము. ఈ వచ్చే ఆదివారం అంటే 26వ తేదీన ఈ తోటలో, అంటే చెరుకూరు వారి తోట, హైవే ప్రక్కన, బెస్ట్ ప్లేస్ ప్రక్కన, జేఎన్ రోడ్ ఎదురుగుండా ఈ కార్యక్రమం జరుగుతుంది. సెట్టిబల్జ సంఘీయులు అందరూ కూడా తప్పకుండా విచ్చేసి సెట్టిబల్జ సంఘం యొక్క ఉన్నతిని చాటాలని చెప్పి, అలాగే సమాజంలో ప్రభుత్వం కూడా గుర్తింపు పొందాలని చెప్పి, అలాగే ఉచిత వివాహ పరిచయ వేదికలో సంబంధాలు కావాల్సిన వారంతా కూడా వారి పిల్లల యొక్క బయోడేటాలు, ఫోటోతో వచ్చి ఇక్కడ సంబంధాలను కుదుర్చుకోవాలని చెప్పి ఉచిత వివాహ పరిచయ వేదికని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఈ కార్తీక వన సమారాధనని దిగ్విజయం చేయాలని చెప్పి సెట్టిబల్జ సోదరులందరికీ కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు వేడుకలను స్థానిక సూర్య థియేటర్ ఆవరణలో ప్రభాస్ రాజు టీం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు వేడుకలను స్థానిక సూర్య థియేటర్ ఆవరణలో ప్రభాస్ రాజు టీం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, రాజమండ్రి ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షుడు కె యేసురాజు విచ్చేశారు. వారి చేతుల మీదుగా 300 మందికి దుప్పట్లు పంపిణీ చేశారు. ప్రభాస్ అభిమానులు చేస్తున్న సేవా కార్యక్రమాలను వారు కొనియాడారు. ఇంతమంది అభిమానాన్ని మూటగట్టుకున్న ప్రభాస్ చిత్రాలు మంచి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రభాస్ ఫ్యాన్స్ సిటీ వైస్ ప్రెసిడెంట్ ప్రభాస్ రాజు, ప్రభాస్ అభిమానులు బాబీ ప్రభా, శ్రీను, మౌలి, పండు, డీజే, ప్రకాష్, సత్తి, హరీష్, ఈశ్వర్, భవన్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రభాస్ బర్త్డే సందర్భంగా స్థానిక సూర్య థియేటర్లో యేసురాజు గారు, మన రాజు ఆధ్వర్యంలో
ఘనంగా వేడుకలు, జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. అంతే మన లోపలికి వచ్చేచ్చు. పాన్ ఇండియా స్టార్ అంటే గుర్తొచ్చేది ప్రభాస్. ఇప్పుడు ఏ హీరోకైనా సరే మార్కెట్ ప్రపంచం మొత్తంలో ఉందంటే ఎక్కడ బాలీవుడ్లో కానీ, మన టాలీవుడ్లో కానీ, తమిళ్ కానీ, కర్ణాటక కానీ ఎక్కడ ఏ హీరోకి లేని స్టార్ ఇమేజ్ శ్రీ ప్రభాస్ గారికి ఉంది. ఎందువల్లంటే ప్రభాస్ గారి సినిమాలు ఏదో రాజమౌళి వచ్చిన తర్వాత పాన్ ఇండియా టచ్ చేసినా, ఏ డైరెక్టర్ చేసినా సరే ఈరోజు ఆయన పాన్ ఇండియా స్టార్. ఎందువల్లంటే డైరెక్టర్లతో సంబంధం లేకుండా ఉన్న హీరో ఎవరైనా ఉన్నారంటే ఏకైక హీరో ప్రభాస్. ఈ ప్రభాస్కి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ వల్ల యేసురాజు గారి ఆధ్వర్యంలో ప్రభాస్ గారి బర్త్డే గురించి దుప్పట్లు పంచడం జరుగుతుంది. ఈరోజు 23/10/2025 కారణంగా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మా యేసురాజు గారు ప్రెసిడెంట్ గారు ప్రభాస్ రాజు గారు సందర్భంగా ఈరోజు పేదలకి దుప్పట్లు పంచి పెడుతున్నాం, 300 దుప్పట్ల వరకు. ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అందరికీ ఎటువంటి హానికరం జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రభాస్ ఇప్పుడు ఇలాంటి గొప్ప విజయాలు, ఎన్నో గొప్ప విజయాలు చూడాలని కోరుకుంటున్నాం. ఎప్పుడు కలకలంగా ఉండాలనుకుంటున్నాం. రాజమండ్రి గౌతమి జీవకారుణ్య సంఘంలో ది ఆర్యాపురం బ్యాంకు డైరెక్టర్ సామాజిక సేవకుడు పడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రజా సేవకుడు, మూగ జీవాల ప్రేమికుడు వితర్ణ సీలి పంతం కొండలరావు జన్మదిన వేడుకలు శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘంలో ది ఆర్యాపురం బ్యాంకు డైరెక్టర్ సామాజిక సేవకుడు పడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీవకారుణ్య సంఘంలోని అనాథ పిల్లలకు పంతం కొండలరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కటింగ్ చేసి వారికి పంపిణీ చేశారు. అనంతరం పిల్లలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మూగ జీవాల ప్రేమికుడు నామన వాసు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆకుల ఈశ్వర్రావు, మేలుబండి బాలాజీ, శాఖా సత్యరాజు, తిరుమలశెట్టి శ్రీనివాస్, పిన్నమరెడ్డి శ్రీనివాస్, కోడి రామకృష్ణ, గొల్లకోటి కృష్ణ, ఎస్వివి డి ప్రసాద్, పట్టాభి రామారావు, దేశిరెడ్డి రాంబాబు, సబ్బిళ్ళ రమేష్, పడాల వెంకటేష్, పడాల యశోద కృష్ణ, సబ్బిళ్ళ రాము తదితరులు పాల్గొన్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు వేడుకలను రాజమహేంద్రవరంలో వాడవాడలా కేక్ కటింగ్ చేసి ఘనంగా నిర్వహించారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదిన వేడుకల సందర్భంగా రాజమండ్రి సిటీ ప్రెసిడెంట్ వైదేవి ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి వార్డుల వారీగా ప్రతి చోట కేక్ కటింగ్ చేసి బాణాసంచా కాల్చారు. దానవాయిపేట కృష్ణ సాయి ఫ్రెండ్ సర్కిల్ వారి తాడితోట 15వ వార్డ్ మరియు నారాయణపురం పవన్ ఫ్రెండ్ సర్కిల్, అలాగే తుమ్మలం కరణం సత్య వి సతీష్ ఆధ్వర్యంలో మరియు అన్నపూర్ణమ్మపేట చందు మహేష్ ఫ్రెండ్ సర్కిల్ 6వ వార్డులో కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో పవన్, ఫణీంద్ర, చందు, కరణం సత్య, వి సతీష్, మహేష్, విక్రమ్, శ్రీను కిషోర్, సాల్మన్, కృష్ణ సాయి తదితరులు పాల్గొన్నారు. ముందుగా మా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ 15వ వార్డు మన ఫణీంద్ర ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్కి నన్ను ఆహ్వానించడం జరిగింది. సిటీ ప్రెసిడెంట్గా ప్రతి వార్డులోని కూడా కార్యక్రమాలు అలాగే వార్డుకి చేసుకుంటూ వెళ్తాం. ఆయన పుట్టినరోజు పురస్కరించుకుని మొన్న బ్లడ్ బ్యాంక్ పెట్టడం జరిగింది, తర్వాత అన్నదానం జరిగింది. అలా ప్రతిదీ కూడా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఆయన్ని ఆదర్శంగా తీసుకొని 10 మందికి ఉపయోగపడేలాగా ప్రతి చోట కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళడమే కాకుండా
ఆయన్ని ఆదర్శంగా తీసుకొని 10 మందికి ఉపయోగపడాలి, ఏ పని చేసినా నలుగురికి ఉపయోగపడాలి అన్న రీతిలో వెళ్ళడం జరుగుతుంది. మరి ఈరోజు తెలుగు ఇండస్ట్రీని ఎంతో పెద్ద స్థాయికి తీసుకెళ్ళిన మన ప్రభాస్ అన్నయ్యకి మనస్ఫూర్తిగా మేము అభిమానులు అవడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. అంతేకాకుండా ఆయనది కొత్తగా ఫౌజీ స్టిల్ ఈరోజు పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు. చాలా ఎక్సలెంట్గా వచ్చింది. జనవరి 9వ తారీఖున కూడా ఆయన కొత్త సినిమా మంచి విజయం సాధించాలని, రాబోయే సినిమాలు కూడా మంచి విజయం సాధించాలని ఈ రాజమండ్రి సిటీ ప్రభాస్ ఫ్యాన్స్ తరఫున నాకు ఎంతగానో నా తమ్ముళ్ళు సహకారాలు అందిస్తూ ప్రతి కార్యక్రమంలో నా తోడుగా ఉంటూ నన్ను ఎదురుగా తీసుకెళ్తున్నారు. అలాగే వార్డు పరంగా మనం ఏ వార్డుకి వెళ్ళినా సరే ప్రతి వార్డులోని కూడా ఆ హీరో గారు 10 ఏళ్ళు చల్లగా ఉండాలని అక్కడ పెద్దలేంటి అందరూ కూడా దీవించడం జరుగుతుంది. ఇటువంటి అవకాశం నాకు కలిగినందుకు ఎంతగానో రుణపడి ఉంటాను. పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అత్యాచార బాధిత కుటుంబానికి జనసేన రాజమహేంద్రవరం నగర ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ భరోసా ఇచ్చారు. రాజమండ్రి జీజీహెచ్లో బాధిత కుటుంబ సభ్యులను జనసేన రాజమహేంద్రవరం నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పరామర్శించారు. సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉంటూ 10వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని జనసేన రాజమహేంద్రవరం నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పేర్కొన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని అన్నారు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ టూరిజం డైరెక్టర్ గంటా స్వరూప, జనసేన పార్టీ సిటీ ఉపాధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ, సిటీ ప్రధాన కార్యదర్శి వీరబాబు, సిటీ కార్యదర్శి శ్యామ్ సుందర్ సూర్య, ఎండోమెంట్స్ డైరెక్టర్ శాలిని, గౌతమి, వీర మహిళలు సూర్యకుమారి, కోరపాటి నాగశ్రీ, జన సైనికులు పాల్గొన్నారు. గణేష్ చౌక్లో ఉన్న ఎస్సీ సంక్షేమ హాస్టల్లోని 10వ తరగతి చదువుతున్న బాలికను ఒక అన్నయ్య అని పిలువబడే అజయ్ అన్న వ్యక్తి, అంటే ఆ అమ్మాయి హాస్టల్లో ఏమైనా స్టేషనరీ కావాలంటే షాప్లో కొనుక్కోవడానికి వెళ్తుంటుంది. అతను దాని ద్వారా పరిచయం అయినా సరే అన్నయ్య అని పిలిచే ఆ అజయ్ అనే వ్యక్తి దీపావళి రోజున వచ్చి హాస్టల్కి తీసుకెళ్ళడం, వార్డెన్కి చెప్పి తీసుకెళ్ళడం, నెక్స్ట్ ఏమో తిన్నంగా తీసుకెళ్ళి ఏదో హోటల్ రూమ్కి తీసుకెళ్ళి అతని స్నేహితుడు సత్యస్వరూప్ అంట, వాళ్ళు కలిసి ఇద్దరు కలిసి ఆ అమ్మాయిని దారుణంగా, అంటే సభ్య సమాజం సిగ్గుపడి వరడది పోక్సో చట్టం పెట్టడం జరిగింది ఆ ఇద్దరి పైన కూడా. ఇది చాలా హేయమైన చర్య. జనసేన పార్టీ ఇటువంటి వాటికి చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఆ అమ్మాయికి తగిన న్యాయం చేయాలని జనసేన పార్టీ తరఫున మేము అడుగుతున్నాం. అంతేకాకుండా ఇప్పుడే కనుక్కున్నాం 2 టౌన్ సిఐ గారు గణేష్ గారిని ఇమీడియట్లీగా
వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. నిజంగా ఎప్పుడైతే అమ్మాయి గురించి ఇలాగొచ్చి వార్డెన్ తెలియజేశారో ఇమ్మీడియట్లీగా పోలీసు వారు కేసు పెట్టడం, కేసు పెట్టిన 24 అవర్స్లో ఈ అజయ్ని అతని స్నేహితుడు సత్యస్వరూపుని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇవి ఒక విధంగా చెప్పాలంటే పోలీసు వారికి 24 అవర్స్లో పట్టిన వాళ్ళకి జనసేన పార్టీ తరఫున అభినందన తెలియజేస్తున్నాం. ఇప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ జరిగినటువంటి సంఘటన తెలుసుకోవడం జరిగింది. నగరం అంతటా కూడా, రాజమండ్రి నగరం అంతా దీపావళి సంబరాల్లో ఉంటే ఒక హేయమైనటువంటి పరిస్థితిని మనం ఈరోజు చూడడం జరిగింది. ఎస్సీ సంక్షేమ హాస్టల్లో చదువుతున్నటువంటి 10వ తరగతి బాలికని మాయమాటలు చెప్పి బెదిరించి అజయ్ అనే వ్యక్తి ఆ అమ్మాయిని బయటికి తీసుకువెళ్ళి ఆ అమ్మాయిని అత్యంత హేయంగా, అతి కిరాతకంగా అమ్మాయిని హింసించి భయభ్రాంతులకు గురి చేసి ఆ అమ్మాయిని, నేను ఈ మాట మాట్లాడకూడదు ఒక తల్లిగా, కానీ ఆ అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టాడు. అక్కడి వరకే మాట్లాడుతున్నాను. అతని స్నేహితుడు సత్యస్వరూపు, అజయ్ ఇద్దరూ కలిపి ఆ అమ్మాయిని అత్యంత కిరాతకంగా హింసించారు. చాలా దెబ్బలు కూడా తగిలిన్నాయంట. ఇప్పుడే ఆ పాప సంబంధించినటువంటి బంధువులతో మాట్లాడాము. పాప కూడా చాలా డీప్ డిప్రెషన్లోకి వెళ్ళింది. దీనికి సంబంధించి పోలీసులు కూడా ఇందాక కనుక్కుంటే ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పేసి అన్నారు. ఆ ఇద్దరి వ్యక్తులు ఎవరైతే అజయ్ అనే వ్యక్తి ఈ పాప అన్నయ్య అని పిలుస్తుందో ఆ వ్యక్తి తాలూకా డీటెయిల్స్ కూడా నిజానికి పాపకు సంబంధించిన బంధువులకు కూడా తెలియదు. అంటే అతను ఏ విధంగా అమ్మాయికి మాయమాటలు చెప్పి బెదిరించి తీసుకెళ్ళాడని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. ఇటువంటి వెధవలు, ఇటువంటి సన్నాసి యధవలు ఈ సమాజంలో తిరగడానికే అనర్హులు. కాబట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం తరపున తగిన చర్యలు తీసుకుని అత్యంత కఠినంగా కూడా వాళ్ళకి శిక్షించాలి. పోక్సో యాక్ట్ ప్రకారం కూడా వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉంది. అమృత పథకంలో 39 కోట్ల రూపాయలతో అనపర్తి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నారని, బిక్కువలు స్టేషన్కి అమృత ఫేజ్ 2లో ఆమోదం లభించిందని అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి వెల్లడించారు. అనపర్తిలో జన్మభూమి ఎక్స్ప్రెస్ ఆపాలన్న చిరకాల వాంఛ నెరవేరిందని అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఎంపీ పురంధేశ్వరి కృషితో ఈ విజయాన్ని సాధించామని ఆయన చెప్పారు. ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు, అలాగే ఈ ఫైల్ కదలడానికి ఎప్పటికప్పుడు సహకరించిన తమ పార్టీకి చెందిన రైల్వే ఎంప్లాయీస్ నాయకుడు ఉన్ని కృష్ణకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన చెప్పారు. క్వారీ ఏరియాలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రామకృష్ణారెడ్డి మాట్లాడారు. 1996-97లో తన తండ్రి మూలారెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా గోదావరి ఎక్స్ప్రెస్ అనపర్తిలో హాల్ట్ కోసం చేసిన ప్రయత్నం నెరవేరిందన్నారు. తాను తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు రత్నాచల్ జన్మభూమి ఎక్స్ప్రెస్లో హాల్ట్ కోసం చేసిన ప్రయత్నంలో రత్నాచల్ సాధించామని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చెప్పారు. అనపర్తి రైల్వే స్టేషన్ అమృత పథకంలో 39 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారని, బిక్కువోడు స్టేషన్కి అమృత ఫేజ్ 2లో ఆమోదం లభించిందని ఆయన చెప్పారు. అనపర్తి కేశవరం ఫ్లైఓవర్లు కూడా పూర్తవుతాయని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చెప్పారు. ఇక రాయవరంలో బాణాసంచా పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం 15 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించిందని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చెప్పారు. కరోనా సమయంలో వాళ్ళతో కూడా తిరిగే విలేకరికి కరోనా సోకితే 5 లక్షల రూపాయలు కడితేనే ఆసుపత్రిలో ప్రవేశమని చెప్పిన విషయం మాజీ ఎమ్మెల్యే మర్చిపోయారా అని ఆయన ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ బకాయిలే కాదు, రైతుల బకాయిలు, కాంట్రాక్టర్ల బకాయిలకు వైసీపీ ప్రభుత్వమే కారణమని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, స్టేట్ సెక్రటరీ, స్టేట్ జనరల్ సెక్రటరీ ప్రసన్న, స్టేట్ సెక్రటరీ భూముల దత్తు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరిమి రాధ, అడబాల రామకృష్ణ, నర్సిపల్లి హారిక, మద్దిపాటి రజని, వీర వీరాంజనేయులు, కురగంటి సతీష్, పాతూరి రవి, శెట్టిపల్లి శివనాగరాజు, ఏఎంసీ చైర్మన్ జుత్తుగ సూర్యకుమారి, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. సాంకేతికంగా రాయవరంలో ఉన్నప్పటికీ ఆ మృతులంతా అనపర్తి నియోజకవర్గానికి చెందిన వాళ్ళు. ఎప్పటి నుంచో సుదీర్ఘకాలం 70 సంవత్సరాలుగా కొమరిపాలెం అనే గ్రామం ఈ బాణాసంచా తయారీకి ప్రసిద్ధిగాంచింది. వేట్లపాలెం తర్వాత కొమరిపాలెం ప్రసిద్ధిగాంచింది. అది సాంకేతికంగా ఆ స్థలం రాయవరంలోకి వెళ్ళడం, కోనసీమ జిల్లా అని ప్రకటించడం కూడా జరిగింది. కానీ దానిలో చనిపోయిన 10 మందిలో 8 మంది అనపర్తి నియోజకవర్గానికి చెందినవారు. ఎవరైతే మృతుల్లో ఉన్న
ఆ బాణాసంచా తయారీ కేంద్రం యజమాని ఎలుగుబంటి సత్యనారాయణ గారు కూడా అనపర్తి నియోజకవర్గానికి చెందిన వ్యక్తే. అటువంటి ప్రమాదకర సంఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం ఆగమేఘాల మీద స్పందించడం, ఆ రోజు సహాయక చర్యల్లో నేను అదేవిధంగా మండపేట శాసనసభ్యులు జోగేశ్వరరావు గారు కలిసి పాల్గొని అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాం. వెంటనే ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం, వారి సూచనల మేరకు హోంశాఖ మంత్రి గారు వెనువెంటనే అక్కడికి చేరుకోవడం, అదేవిధంగా కలెక్టర్ గారు కానీ ఐజీ గారు కానీ ఎస్పీ గారు కానీ అందరూ సంఘటనా స్థలానికి వచ్చి దానిపైన ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇవ్వడం జరిగింది. ఏ విధంగానూ ఎవరి బాధ్యతారాహిత్యం లేదు, అది ప్రమాద ఘటన మాత్రమే. ఎందువల్లంటే వారు అన్ని విధాలుగా అనుమతులకు లోబడి అక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎటువంటి పొరపాట్లకి వారు ఆస్కారం ఇవ్వలేదు. ఏదైతే లేటెస్ట్గా స్ప్రింక్లర్స్ పెట్టమని అగ్నిమాపక శాఖ చెప్పిందో ఆ విధంగా వాళ్ళు స్ప్రింక్లర్స్ కూడా మెయింటైన్ చేస్తున్న పరిస్థితి. అటువంటి పరిస్థితిలో దాన్ని న్యాచురల్ కెలామిటీ కింద డిక్లేర్ చేయాలా, లేదు కార్మికుల తరఫు నుంచి సహాయం అందజేయాలంటే కార్మిక శాఖ నుంచి అందివ్వాలా అనేది కొంత సంశయం ఏర్పడింది. ఆ సంశయ నివృత్తి కోసం ఆ ప్రమాద ఘటన పైన ఒక పక్క మెజిస్టీరియల్ గోదావరి బాలోత్సవం తాత్కాలికంగా వాయిదా వేశామని ఆర్గనైజింగ్ సెక్రటరీ తులసి వెల్లడించారు. రాజమహేంద్రవరం ఎస్కేవిటి డిగ్రీ కళాశాలలో ఈ నెల 25, 26 తేదీల్లో జరగాల్సిన గోదావరి బాలోత్సవం 3వ పిల్లల పండుగ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్టు ఆర్గనైజింగ్ సెక్రటరీ పి తులసి పేర్కొన్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు ఇంకా కొనసాగే అవకాశం ఉందని, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఏర్పాట్లు చేయడానికి పరిస్థితులు అనుకూలించడం లేదని తెలిపారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా చాలామంది విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని వివరించారు. మరొక 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారని, ఎస్కేవిటి కళాశాల మైదానం కూడా నీటిలో మునిగిపోయిందని, దీనివల్ల ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నిర్వహణ కమిటీ సమావేశమై తాత్కాలికంగా వాయిదా వేయడానికి నిర్ణయం తీసుకున్నామని అన్నారు. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు. పాఠశాలల యాజమాన్యాలకు వాయిదా వేసిన విషయాన్ని తెలియజేస్తున్నామని, విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా పరిస్థితిని అర్థం చేసుకోవాలని తులసి కోరారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి సాయిబాబు, అధ్యక్షురాలు ఐ నవీన కుమారి, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 25, 26 అంటే రేపు ఎల్లుండి 2 రోజుల పాటు గోదావరి బాలోత్సవం 3వ పిల్లల పండుగ జరుపుకోవాల్సి ఉంది. ఇప్పటికే చాలా స్కూల్స్ నుంచి విద్యార్థుల పేర్లతో రిజిస్ట్రేషన్స్ అవన్నీ కూడా వందల సంఖ్యలో పిల్లల పేర్లు అవన్నీ వచ్చున్నాయి. మేము కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. అయితే గత 2-3 రోజుల నుంచి వరుసగా వర్షాలు అవి రావడము, ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు చేసుకోవడానికి కానీ టెంట్లు ఇట్లాంటివి ఏర్పాటు చేసుకోవడానికి, వంటకి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇబ్బందికరంగా ఉంది. మొత్తం ఏదైతే వెన్యూ తీసుకున్నామో వీటి డిగ్రీ కాలేజ్, ఆ గ్రౌండ్లు అవన్నీ కూడా నీళ్లతో నిండిపోయి ఉండటం వలన అక్కడ ఏర్పాట్లకి చాలా ఆటంకంగా ఉంది. అట్లాగే బయట కూడా వర్షాలు విపరీతంగా పడుతున్న నేపథ్యంలో స్కూల్స్ నుంచి పిల్లల్ని తీసుకొని రావడం అది కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి, ప్రమాదకరమైన పరిస్థితి. కాబట్టి ఈ బాలోత్సవం 2 రోజులు జరిగే డేట్లని భవిష్యత్తులో ప్రకటిస్తాము. అంటే వాయిదా వేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాము. మళ్ళీ తిరిగి ఎప్పుడు దీన్ని నిర్వహిస్తాము ఏంటి అనేది ఈ వాతావరణ పరిస్థితులు ఒక 2-3 రోజులు చూసిన తర్వాత అప్పటికి వాతావరణం ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూసి దాన్ని బట్టి మరలా తిరిగి కొత్త డేట్లని ప్రకటించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ అంతరాయానికి అనుకోకుండా వచ్చిన ఈ వాతావరణ పరిస్థితుల్ని స్కూల్స్ అట్లాగే తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కూడా అర్థం చేసుకొని రేపు భవిష్యత్తులో ప్రకటించబోయే డేట్స్లో బాలోత్సవాన్ని జయప్రదంగా నిర్వహించే దానికోసం మీ అందరూ కూడా సహకారం అందించాలని చెప్పేసి, ప్రస్తుతం ఉన్న ఈ అననుకూల వాతావరణ పరిస్థితుల్ని అర్థం చేసుకొని సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా స్కూళ్ళు యాజమాన్యాలని, తల్లిదండ్రుల్ని, విద్యార్థుల్ని కూడా మేము కోరడం జరుగుతూ ఉంది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. 2027 గోదావరి పుష్కరాల విజయవంత నిర్వహణకు సమగ్ర కార్యాచరణ అవసరం. కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాలు.
ఉన్నారు. కూటమి ప్రభుత్వం కార్మికులకు సహకారం అందిస్తుంది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. టీఎన్టీయూసీ భవనం ప్రారంభం. ఏపీ పీఎం టీఎన్టీయూసీ నూతన కమిటీకి అభినందనలు. నగర వైసీపీ బీసీ మహిళ అక్రమ అరెస్ట్ విడుదల. కూటమి ప్రభుత్వంపై పైశాచిక చర్యలపై ప్రజలే గుణపాఠం చెబుతారు. మాజీ ఎంపీ భరత్ రామ్. 3 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద వైసీపీ శ్రేణుల ఆందోళన. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.